తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి చోట మండపాల్లో కొలువుదీరాడు లంబోదరుడు. భక్తుల చేత బొజ్జగణపయ్య విశేష పూజలు అందుకుంటున్నాడు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఎప్పటిలాగే ఈసారి కూడా గణేష్ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు గణేశుడు. ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య రూపుదిద్దుకోక తొలి పూజను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మహాగణపతి విగ్రహాన్ని పూర్తిగా పర్యావరణ రహితమైన మట్టి, సహజ రంగులతో తయారు చేశారు. గుజరాత్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన 1000 సంచులకు పైగా మట్టిని ఈ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించారు. 3 తలలతో 6 హస్తాలు, తలపై పడగ విప్పిన 5 సర్పాలతో నిల్చున్నట్టుగా ఉన్న వినాయకుడి విగ్రహ రూపం చాలా ప్రత్యేకంగా ఉంది. విగ్రహానికి కుడివైపున శ్రీ లలిత త్రిపుర సుందరి, గజ్జెలమ్మ అమ్మవారి విగ్రహాలు, ఎడమవైపున లక్ష్మీదేవి, పార్వతీ విగ్రహాలు కొలువుదీర్చారు నిర్వాహకులు. అలాగే పూరి జగన్నాథ స్వామి విగ్రహం కూడా మండపంలో ఏర్పాటు చేశారు. ఈ ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. తొలి రోజు ఖైరతాబాద్ గణపతి మండపం వద్ద ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహాగణపతి దర్శనానికి వచ్చిన భక్తురాలికి క్యూ లైన్లోనే ప్రసవం అయింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ మహాగణపతిని దర్శించుకోవటానికి వచ్చిన రాజస్థాన్కు చెందిన ఓ మహిళ క్యూ లైన్లోనే 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లలు, పెద్దలు కలిసి ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ వినాయక చవితి. ఒకవైపు జోరుగా వర్షాలు పడుతున్నా బొజ్జగణపైకి మండపాలు కట్టి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు భక్తులు. సంప్రదాయాల మేరకు గణేశుడి ప్రతిమను ప్రతి ఇంట్లో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా గణపతి పూజతో ప్రారంభం చేయటం ఆనవాయితీ. విశ్వగణపతి అయిన ఆయనే ప్రథమ గణపతిగా మారారు. నేటి నుంచి ప్రారంభమైన గణేష్ నవరాత్రులు వచ్చే నెల 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి.